నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జోగి రాజీవ్, జోగి రమేష్, జోగి శకుంతల ఎంత నీచాన్ని కొడికట్టారో నిన్న రాష్ట్రం అంతా చూసింది. ఐ థింక్ ఇవాళ రేపు వాళ్ళ నాన్నగారు ధర్నా కూడా పిలుపునిస్తానన్నారు. కానీ విచిత్రం ఏంటంటే అసలు మాకు నగలివ్వలేదు, డబ్బులు పెట్టలేదన్న జోగి శకుంతల ఇంకా పట్టుకురండి అని చెప్పే ఆరాటంలో ఒక విషయం మర్చిపోయింది. ఏంటంటే జోగి మేఘన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కిలోన్నర బంగారంతో అమ్మాయి వెళ్ళింది నగలతో. ఆ నగలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, తిరిగి అవి కూడా ఇవ్వలేదు. అమ్మాయి వెళ్ళిన పొట్టు చీరలు కూడా అక్కడే ఉన్నాయి, అవి కూడా తిరిగి ఇవ్వలేదు. వెండి సామాన్లు, ఖర్చులకు వచ్చి ఇచ్చిన డబ్బులు, అన్ని డబ్బులు మొత్తం ఆ ఇంట్లోనే ఉన్నాయి, అవి తిరిగి ఇవ్వలేదు. వాటిని తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తుంది కుటుంబం. ఇది కాకుండా జోగి రాజీవ్ సంసారానికి పనికిరాడని అమ్మాయి ముందెళ్ళి వాళ్ళ అత్తగారికి చెప్పినప్పుడు శకుంతలకి ట్రీట్మెంట్ ఇప్పిస్తావు, నువ్వు ఉంటే ఇబ్బంది పడతాడని పెళ్ళి అయిన 20 రోజులకే గెట్టేశారు ఇంటి నుంచి. సో ఆ మగతనం ట్రీట్మెంట్ కూడా, అంటే మార్కెట్లో గనుగొనుక్కుందాం అని ట్రీట్మెంట్ కూడా ఈ అంటే ఎంత బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ దిగజారిపోయిందంటే ట్రీట్మెంట్ డబ్బులు కూడా జోగి మేఘనని ఇమ్మన్నారట. అంతకంటే దరిద్రం ఎక్కడన్నా విన్నామండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపం ఉన్న కొడుకు అని తెలిసి కూడా అమ్మారు మార్కెట్లో. వాళ్ళ దగ్గర నుంచి నగలు కూడా పెట్టేసుకున్నారు. ఇది కాకుండా ఇన్నోవా కార్లు, ఇంకా డైమండ్ నెక్లెస్లు తీసుకుని ఆకర్షణ చేయమంటుంది. ఇది కాకుండా జోగి రాజీవ్ ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఈ అమ్మాయినే పెట్టమంటున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడనుందా? వర్స్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. నేను చూసిన కుటుంబ కలహాల్లో వర్స్ట్. టైం గెయిన్ చేయడానికి జోగి రమేష్ చేసిన డ్రామాలు ఎంత ముదిరిపోయినాయి అంటే వాళ్ళ వియంకుడికి గుండెపోటు వచ్చే అంత మండింది. నిన్న వాళ్ళ వియంకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఆయనకి ఇద్దరు ఆడపిల్లల్లో మనం చూసుకుంటే కనుక మొదటి కూతురికి బాగానే పెళ్లి చేశారు. రెండో కూతురు వచ్చేటప్పటికి నాకు కొంచెం టైం కావాలి అన్న ఫోర్సబుల్గా తొక్కి నారదేసి 6 నెలల లోపే పెళ్లి చేసేస్తారు. మొదటి కూతురికి రెండో కూతురికి టైం గ్యాప్. ఆయన డబ్బులు లేవన్నా కూడా తొక్కి నారదేసి పెళ్లి చేయించారు. వాళ్ళ నగలు ఉంచేసుకున్నారు, ఇంట్లోంచి గెట్టేశారు, అటెంప్ట్ మర్డర్ చేశారు. ఆ వియంకుడు నిన్న ఆయన చెప్పాడు, ఆయన మొదటి వియంకుడు మేఘనా పరిస్థితి జోగి రమేష్ ఇంట్లో చూస్తే ఆయన చూసి వచ్చే టైంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. వాళ్ళ పెద్దలు డాక్టర్ అంటే ఆయన ట్రీట్ చేశాడంట. వినండి. మా వియంకుడు మా వియ్యపురాలు ఒకసారి వచ్చి వాళ్ళు ఆ అమ్మాయిని చూసిన సన్నివేశం, ఆ అమ్మాయి ఉన్న చూసి బోరున విలపించి ఏడ్చి మా వియ్యంకుడికి స్ట్రోక్ వచ్చింది. ఇది వాస్తవం. తట్టుకోలేకపోయారు వాళ్ళు. మేము కూడా కనీసం మేము ఎందుకు బతుకుంటే నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని మాకు వీళ్ళు చేసిన సఫర్ వల్ల ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక వ్యక్తి చూసి తట్టుకోలేకుండా ఆ నైట్ జోగి రమేష్ ఇంటి గారి నుంచి బయలుదేరి రమేష్ గారు మీరు మంచిగా అమ్మాయికి న్యాయం చేయండి చెప్పి ఆ తట్టుకోలేక ఆ నైట్ పాపం స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడి మా అల్లుడు డాక్టర్ కాబట్టి అదృష్టం ఉండబట్టి ఈరోజు ఆయన మా కళ్ళమూల కనబడుతుండ్రు. జోగి రమేష్ దగ్గరికి వెళ్ళి బతిమాలు చెప్పినా కూడా వినలేదు. టైం గెయిన్ చేస్తా తిరిగాడు. రాష్ట్రం అంతటా ఏదో తన పరుగుల కుటుంబం ఈ పరువు గురించి కాపాడుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమైంది? మేఘన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎండేస్తారు. వీళ్ళకి అసలు పరువు అన్నది లేదు. ఇది ఒక దుర్మార్గ కుటుంబం. ఈ కుటుంబంలో అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. నేను రిలీజ్ చేసిన 20% మాత్రమే, ఇంకా 80% ఎవిడెన్స్, అంటే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రతి ఒక్క అంశం విషయం పైన నా దగ్గర ఎవిడెన్స్ ఉందని. అంటే ఏంటి? అటెంప్ట్ మర్డర్ కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలుస్తాం అప్పుడు అంటున్నారు. ఇది కాకుండా ఆ అమ్మాయి తన ఐప్యాడ్లో చూపించిన విజువల్స్ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కళ్ళు చెమ్మగిలి అని ఎమ్మెల్యే అంటున్నారు. తప్పేంటి వెళ్తే? ఈరోజు వాళ్ళ నాన్నగారు అడిగే ఒకే ఒక డిమాండ్ అలిమినీ కావాలి. తప్పు లేదని అడుగుతుంది. అంటే వరకట్న వేధింపులు, హత్యాయత్నాలు, దాని తర్వాత ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ లేని కుటుంబంకి ఇచ్చి పెళ్లి చేశారు, మతం దాచి పెళ్లి చేశారు, అసలు సంసారానికి పనికిరాడని తెలిసినా కొడుకుని పెళ్లి చేశారు, చిత్రవదలు చేసి సంవత్సరాల జీవితం ఒక అమ్మాయి జీవితంలోంచి లాగేసి రాష్ట్రం మొత్తం ఈ అమ్మాయి జోగి పెళ్ళామని బ్రాండ్ వేసి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుని ట్రోల్స్, మీమ్స్ కూడా చేస్తే ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వరా? జస్ట్ సంతకం పెట్టి పోవంటారా? నల్ అండ్ వైట్ పిటిషన్ను పెళ్ళైన 2 నెలలకే ఫైల్ చేసిన శకుంతల మాత్రం వరకట్నాలు అడుగుతానే ఉంది. అమ్మాయికి తెలియదు కాబట్టి అతను డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడని. ఎంత క్రూరమైన మనుషులో ఆలోచించండి. ఈ రాజకీయవేత్తలు, ఈ జోగ్ కుటుంబం ఎంత నీచానికి దిగజారారో ప్రతి ఒక్కరు ఆలోచించండి. సో వాళ్ళు అడుగుతున్న ఒకే ఒక రిక్వెస్ట్, విడాకుల కట్నం నుంచి మీ మొహం మీద పడేస్తాం మీ విడాకులు, కానీ ఎలిమినీ ఇవ్వండి. ఇవ్వకపోతే ధర్నాకి సిద్ధంగా ఉండండి అంటారు. అవసరం అనుకుంటే రేపు ఈ వారం కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది.
వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తుంటామండి. ఇదైతే వాస్తవం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.